చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఉన్నారు అని చెప్పి ఫస్ట్ నుంచి వినపడుతున్నటువంటి విమర్శలే ఆ మేరకు చాలా క్లియర్ కట్గా కళ్ళ ముందు చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కూడా. ఆ కూటమి అధికారంలో ఉంటే అన్న పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో అధికారంలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే పోలీసులు పనిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే అని చెప్పి జనం కూడా నమ్ముతూ ఉన్నారు. అందులో ఏమీ అనుమానం లేదు. ఈ క్రమంలో తాజాగా రఘురామకృష్ణంరాజు గారి తనను కస్టోడియల్ టార్చర్ చేశారనే కేసులో బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి, ఐజీ ర్యాంక్ అధికారి, సీనియర్ ఐపీఎస్ సునీల్ నాయక్ని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసి చివరికి అక్కడ కోర్టు వాళ్ళు అక్షింతలేసి ఏంటి ఇదంతా, ఏం ప్రొసీజర్ ఫాలో గారు, కోర్టులు రక్షణ ఉన్న ఎలా వస్తారు అని చెప్పిన తర్వాత వీళ్ళు మొత్తమే తిరిగి వచ్చారు. అయితే ఆ తర్వాత సునీల్ నాయక్ పెట్టినటువంటి పోస్టు, ఆ సునీల్ నాయక్ పోస్ట్లో ఉన్నటువంటి అంశాలు చాలా సంచలనం రేపుతూ ఉన్నాయి. డైరెక్ట్గా రఘురామకృష్ణంరాజు గారి గురించి ఆయన ఒక మాట అన్నారు. ఫిర్యాదుదారుడు అంటే రఘురామకృష్ణంరాజు గారు నన్ను టార్చర్ చేశారు, నాకు ఫోన్ చేశారు, నేను ఎత్తకపోతే మెసేజ్ చేశారు. ఫార్మర్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు, పివి సునీల్ కుమార్ పేరు చెప్పకపోతే నిన్ను కూడా కేసులో నిందితుడిగా చేరుస్తామని చెప్పి నన్ను టార్చర్ చేశారు. నేను చెప్పలేదు కాబట్టి సంబంధం లేకుండా నాకే సంబంధం లేదు, ఇంక వాళ్ళకి సంబంధం అని చెప్పి నేను ఎలా చెబుతాను? చెప్పలేదు కాబట్టి నా పేరు కేసులో ఇరికించారు. నా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేం మాట్లాడలేకున్నాను. అన్ని ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు నేను అన్నీ బయట పెడతాను అని చెప్పి డైరెక్ట్గానే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి పెట్టినటువంటి పోస్టు. మరి ఇక్కడ కూడా గౌరవప్రదమైన డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నారు రఘురామకృష్ణంరాజు గారు. తాను ఏమైనా దీని మీద స్పందిస్తారా? తాను మరి ఇంకో మాట అన్నారు సునీల్ నాయక్ ఐపీఎస్. రఘురామకృష్ణంరాజు గారి కాల్ రికార్డింగ్ చెక్ చేస్తే తన కాల్ లిస్టు బయట పెడితే ఎంతమందిని బెదిరించి టార్చర్ చేసి కేసులు ఇరికిచ్చారు అర్థమవుతుంది అని చెప్పి. మరి డిప్యూటీ స్పీకర్ లాంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. మరి రఘురామకృష్ణరాజు గారు స్పందిస్తారా? చాలా విషయాల మీద స్పందిస్తారు. అదేంటో ఆయన ఉన్నటువంటి కొన్ని విషయాల మీద మౌనం వహిస్తారు. మరి ఈ విషయం మీద స్పందిస్తారా? అంటే ఆయన చెప్పింది తప్పు అని, స్పందించడం అనేది తప్పని చెప్పడమే కదా. మరి ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? తెలియదు. ఐపీఎస్ సునీల్ నాయక్ ఇంకా తన పోస్టులో ఇంకో మాట కూడా అన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు మహిళా మేనేజర్ని అడ్డు పెట్టుకొని ఆయన ఎన్నో భూదందాలకు పాల్పడితే ఇప్పటికీ విచారణ లేదు అని. అయితే నిన్న పోస్ట్ పెట్టినప్పుడు అర్థం కాలేదు, కానీ ఈరోజు పత్రికల్లో రాసుకుంటూ వచ్చారు. ఆయన అంటే బ్రాకెట్లో ఎస్పీ దామోదర్ అట. అంటే తనను సునీల్ నాయక్ని అరెస్ట్ చేసేకి అక్కడికి పోయారు కదా, ఇప్పుడు కేసు విచారణ అధికారిగా ఉన్నారు. ఎస్పీ దామోదర్ అట ఎన్నో భూదందాలకు పాల్పడితే ఆయన అంటే ఎవరో హెచ్డిఎఫ్సి బ్యాంకు మహిళా మేనేజర్ని అడ్డు పెట్టుకుని భూదందాలకు పాల్పడ్డారు అని. ఇసుక, గ్రానైటు, మైనింగ్ దందాలకు పాల్పడితే విచారణ లేదు. ధోతి కార్యక్రమం నిర్వహించి 4 కోట్ల విలువైన బంగారం బహుమతులు పొందితే నేటికి విచారణ లేదు. కానీ లంబాడి కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారిని కావడమే నేను చేసిన నేరమా? అందుకే నాపై అక్రమ కేసు పెట్టారా? అప్పటి ముఖ్యమంత్రి జగన్, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పేర్లు చెప్పమని ఎంతోమంది నాపై ఒత్తిడి తెచ్చారు. నాతో మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలని నా వద్ద ఉన్నాయి. ఎంతమంది మాట్లాడారయ్యా? అది ఒక సీనియర్ ఐపీఎస్ తోటి. అన్ని ఆధారాలు ఆయన వద్ద ఉన్నాయట. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. తగిన సమయంలో ఆధారాలని బయటపెడతా. లంబాడి కులంలో పుట్టిన నాకు మాట్లాడే హక్కు ఉండదనే అహంకారంతో వాళ్ళు అలా వ్యవహరించారు. పాట్నాలో నా నివాసంలో అక్రమంగా ప్రవేశించిన ఏపీ పోలీస్ అధికారి ఎస్పీ దామోదర్ నిబంధనలకు విరుద్ధంగా దురుసుగా వ్యవహరించారు. తన దగ్గర బాడీ కెమెరా ఉందంటూ మా ఇంట్లో అల్లరి చేశారు. ఆయనతో వచ్చిన పోలీస్ అధికారులు నా తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ అవమానపరిచారు. నా తల్లిని అవమానించిన ఎవరిని వదిలిపెట్టిన అందరిని చట్టం ముందు దోషులుగా నిలబెడతానని. ఎటు వెళ్తుంది చూడండి. సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా టార్చర్ చేస్తూ ఉన్నారు. ఏమో మరి వీళ్ళు ఏమైనా స్పందిస్తారా?